ఆ! మీకు తెలుసు. హ్మ్. మీకున్న హ్మ్. అనుభవానికి ఆ! మీరు మీరు ఎన్ని చూసారు కాబట్టి మీకు ముందే అవగాహన ఉంటది. సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు బయట అని చెప్పి. హ్మ్. తన గేము, మాస్టర్ ప్లాను కొన్ని చాలా ఎమోషన్స్ కూడా కొన్ని సార్లు కావాలని తనే కార్నర్‌కి వెళ్ళడం ఇలాంటివి మీకు అనిపించి ఉండొచ్చు కొన్ని సార్లు. ఎందుకు ఇంత సింపతి క్రియేట్ చేసుకోవడం అని చెప్పి. మీకు ఎప్పుడన్నా నాకు అనిపించిందా? ఏమనిపించింది, హ్మ్. మణికంఠలో అంటే ఇట్ ఈస్ నాట్ హిస్ గేమ్ అండి. హ్మ్. ఆయన అట్లాంటినే ఉన్నారు. ఓకే. హి ఈస్ న్యాచురల్లీ లైక్ థాట్. హ్మ్. ఆ అబ్బాయిలో కొంచెం ఎమోషనల్ అన్‌స్టెబిలిటీ గాని ఏదో బిహేవియరల్ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. హ్మ్. సో, యాక్చువల్లీ చాలా మంచి అబ్బాయి అండ్ మంచి యాక్టర్ కూడా. హి హాస్ గాట్ వెరీ గుడ్ యాక్టింగ్ స్కిల్స్. యాహ్! బట్ బిహేవియర్ వల్ల ఆయనకి కంట్రోల్ లేదు బిహేవియర్‌లో. ఓకే. సో, ఎప్పుడు ఒక మాట చెప్తారు. మళ్ళీ ఇంకొక అవర్ తర్వాత వేరే మాట చెప్తారు. ఇప్పుడు ఒక చిన్న మ్యాటర్‌లో కూడా ఆవేశంలో పెడతారు. సో, అది నాకు అనిపించింది. మణికంఠలో ఏదో ఎమోషనల్ స్టాబిలిటీ కొంచెం తక్కువ నాకు అనిపించింది. అండ్ ఇట్ ఈస్ నాట్ హిస్ మాస్టర్ ప్లాన్ అయితే హి ఈస్ అ జీనియస్. హ్మ్. హ్మ్. ఇది ఒక ప్లాన్ అయితే ఇది ఒక ఇలాంటి నేను బిహేవ్ చేస్తాను అంటే హి ఈస్ అ జీనియస్. హ్మ్. ఎందుకంటే 5 వీక్స్ అందరూ టార్గెట్ చేశారు మణికంఠకి. హ్మ్. నేను తప్ప అందరూ టార్గెట్ చేశారు హ్మ్. మణికంఠకి. హ్మ్. నేను కూడా తర్వాత థర్డ్ వీక్‌లో నామినేట్ చేశాను. హ్మ్. ఎందుకంటే ఫస్ట్ మణికంఠ నేను ఎంత సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మరీ స్ట్రిక్ట్ బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ ఫాదర్ లాంటివి ఉన్నారు అన్నారు. అంటే. ఆ! మీరు మరీ స్ట్రిక్ట్ నాకు ప్రతి చోట్లో ఫాలో చేస్తూ అడ్వైస్ ఇస్తూ ఉన్నారు. అది హ్మ్. సో, నాకు అన్‌గ్రేట్‌ఫుల్ అనిపించింది. హ్మ్. ఎందుకంటే నేను ఇచ్చిన సపోర్ట్ వల్ల మణికంఠ ఒక వారం ఒక నెక్స్ట్ 2 వారాలకి సర్వైవ్ చేశారు. హ్మ్. సో, నేను నబీల్‌కి కూడా చెప్పాను. వేరే వాళ్ళకి కూడా చెప్పాను. మీరు అస్సలు మణికంఠ గురించి మర్చిపోండి. హ్మ్. నేను, సోనియా మాత్రం మణికంఠ సపోర్ట్‌లో స్టార్టింగ్ నుంచి. హ్మ్. మణికంఠ ఒక స్పెషల్ క్యాండిడేట్. హ్మ్. ఆయన గురించి మర్చిపోండి. ఆయనకి అనవసరంగా టార్గెట్ చేయకండి. ఆహ్, అంటే ఎలాగైనా అందరూ టార్గెట్ చేస్తున్నారు కదా! మణికంఠకి హ్మ్. ప్రతి వారం. హ్మ్. ఇప్పుడు అందరికీ అర్థమైంది. నేను ఈ వారం నామినేషన్ చూసా. హ్మ్. హ్మ్. ఫస్ట్ టైమ్. హ్మ్. ఇప్పుడు అందరికీ అర్థమైంది మణికంఠకి బయట చాలా పాపులారిటీ హ్మ్. ఉంది. హ్మ్. అవును. ఈ వారం వైల్డ్ మణికంఠ కార్డ్స్. నామినేషన్‌లో లేదు. హ్మ్. అంటే ఇది ఒక పెద్ద ఆశ్చర్యం, ఒక షాకింగ్. హ్మ్. హ్మ్. యెస్. మణికంఠ ఈస్ నాట్ ఇన్ నామినేషన్ అంటే యెస్. అందరికీ అర్థమైంది. ఇప్పుడు సో, దే ఆర్ నాట్ టార్గెటింగ్. హ్మ్. అది ఒక గేమ్ ప్లాన్. హ్మ్. మనం మణికంఠకి టార్గెట్ చేస్తే మేము బ్యాడ్ అవుతాం హ్మ్. హ్మ్. ఆడియన్స్ యెస్. దృష్టిలో. హ్మ్. సో, అందుకే దే హావ్ స్టాప్డ్ టార్గెటింగ్ మణికంఠ. హ్మ్.